British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వాళ్ళందరినీ మీరు ఎప్పుడు ఒకసారి మీరు మావోయిస్టులు నర్సంపేట చేసినప్పుడు కానీ అంతవరకు మీరు చూస్తున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడడం అనేది లేదు. ఇక్కడ డైరెక్ట్గా లేదు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో తీసుకున్నారు. ఒకేసారి వెపన్ తీసుకొని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవడం మీరు ఎలా? అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. న్యాచురల్ మనం ఒక కేంద్ర కమిటీ నాయకుడో లేకపోతే రాష్ట్ర కార్యదర్శిలో వాళ్ళని డైరెక్ట్గా చూస్తామని ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళతో మాట్లాడతామని మనం ఎప్పుడు అనుకోలేదు. ఎన్కౌంటర్ తర్వాత చూడడం ఉంటుంది కానీ అంటే ఎన్కౌంటర్ తర్వాత లేకపోతే రకరకాల దీంతో ఉండొచ్చు కానీ రిసీవ్ చేశారు వాళ్ళని మంచి సెక్యూరిటీతో. పర్సనల్ వాళ్ళ ఐడియాలజీ బట్టి వాళ్ళు ఉన్నారు. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి? ఇట్ వాస్ అప్పుడు ఇంకా ఉద్యోగంలో చేరి కొత్తగా ఉన్నాం, కాస్త యంగ్ దీంతో ఉండేటప్పటికి కొంచెం ఇట్ వాజ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించేది. నథింగ్ బ్యాడ్ ఆర్ గుడ్ అని నేను చెప్పను కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రామకృష్ణ వాళ్ళు మిమ్మల్ని చూసి ఏ విధంగా వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత గవర్నమెంట్ రిసీవ్ చేసుకుని మేమందరం ఉన్న తర్వాత అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత నాతో పాటు చాలామంది పోలీస్ అధికారులు ఉన్నారు. సో ఇట్ వాజ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. అట్లా ఒక నక్సల్స్ని మనం ఎవరైతే కనుక తరచుగా వాళ్ళు ఎంబడబడుతుంటాం, వాళ్ళు పోలీసుని చంపాలని చూసేటటువంటి నక్సలైట్లు కూడా మేము ఎదురుగా ఉండటం. సో ఇది కొంచెం విచిత్రంగా ఉండిన సిచ్యువేషనే. సో అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళందరూ హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఆ టైంలోనే ఆ చర్చలు జరుగుతాయా లేదా అనేటువంటి అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అక్టోబర్లో 2004లో వాళ్ళందరినీ ఇన్విటేషన్ ఇచ్చారు రమ్మని. అక్టోబర్ మొదటి వారంలో అనుకుంటా నేను పెద్దారవీడు అని ఒకటి ఉంటుంది మార్కాపురం దగ్గర. ఆ పెద్దారవీడు దగ్గర ఒక చిన్న సర్పంచ్ను ఏమన్నా కాస్త కిడ్నాప్ అయ్యాడని కొంచెం అక్కడ కాసే ప్రచారం వచ్చింది. సర్పంచ్ కిడ్నాప్ అయ్యాడనగానే నేను కొంచెం కాస్త టెన్షన్లో ఫీల్ అయ్యామన్నమాట. ఇదేంటి సర్పంచ్ని కిడ్నాప్ చేసి ఒక పక్కన చర్చలు అంటున్నారు, వీళ్ళేమో ఆల్రెడీ ఊర్లలోకి వచ్చి కొంచెం అప్పుడు ఈ నక్సలైట్స్ కాస్త జనాలు ఊరి మీదకి వచ్చి ల్యాండ్లు పంచటాలు ఇవన్నీ చేస్తున్నారన్నమాట. చేస్తున్నప్పుడు అప్పుడు ఏమైందంటే సరే ఇక వెంటనే మనం పెద్దారవీడికి వెళ్ళాను, బయలుదేరి సూమో ఉంది, సూమోలో నాతో పాటు ఒక 4-5 మా కానిస్టేబుల్స్ని అందరినీ ఎక్కించుకొని తుపాకులు పట్టుకొని వెళ్ళాను. వెళ్తుంటే రోడ్డు మీద దళం అనమాట మొత్తం. శ్యామ్ అని ఉంటాడు, తర్వాత లొంగిపోయాడు అతను. శ్యామ్ అని అప్పుడు అతను టాప్ లీడర్. రోడ్డు మీద బండ్లు ఆపి అన్నీ చెక్ చేస్తున్నారు అనమాట. నేను వెళ్ళేటప్పటికి అతను అక్కడ ఆపి చేస్తున్నారు. మేము దిగేటప్పటికి మమ్మల్ని చూసి పరిగెత్తడం మొదలెట్టారు. సో మేము కాల్చలేదు, ఫైర్ చేయలేదు, ఎందుకంటే చర్చల వాతావరణం ఉంది, మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది అనుకున్నాం అనమాట. ఎప్పుడు గవర్నమెంట్ బట్టి పోతామండి, గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకుంటే ఆ పాలసీ సో గవర్నమెంట్ డెఫినెట్గా అక్కడ చర్చల వాతావరణం కావాలనేది ఉన్నారు కాబట్టి మేము నాకు ఎదురుగా జస్ట్ ఒక 4-5 మీటర్ల దూరంలో అనమాట. సో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, దళం అంతా ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. మేము వెపన్స్ తోటి సుమోలోంచి దిగాం. వాళ్ళకి మేము పోలీస్ అనేది తెలుసు, ఎదురెదురు పడ్డాం. బట్ ఏమి ఫైరింగ్లు కానీ ఏమీ చేసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏబీకే ప్రసాద్ గారు రాశారు ఒక దీంట్లో ఆర్టికల్లో కూడా అప్పుడు ఇది ఇట్లా అంటే ఈ వాతావరణం ఉండాలన్నారు కానీ బట్ ఆ వాతావరణం ఎక్కువ రోజు లేదు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి ఊళ్ళల్లో ల్యాండ్లు ఆక్రమించుకోవటం, జనాల్ని కొట్టడం కాస్త. చర్చల తర్వాత వాళ్ళు రామకృష్ణ వాళ్ళందరూ సేఫ్గా మీరు దోరణాలు పంపించారా లేదంటే? లేదు, ఇక మేము పంపించడం ఏమి లేదండి. వాళ్ళు తర్వాత ఇక అది జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటి ఎన్కౌంటర్ చేసింది కూడా మేమే అనమాట, రిసీవ్ చేసుకుంది మేమే. మొట్టమొదటి ఆ చర్చల నుంచి కాలవ్ అవ్వడానికి కారణమైన ఎన్కౌంటర్ జనవరి 15 రోజు కనుమ రోజున జరిగింది. ఎన్కౌంటర్లో 3 చనిపోయారు. చనిపోయి ఆ ముగ్గురిని చనిపోయి చేసుకున్న దాంట్లో 3 ఉన్నారు. తర్వాత ఎన్కౌంటర్ ఉన్నాడు, వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 3 చనిపోయారు. దాంట్లో ఒక యాక్షన్ టీమ్ కమాండర్ ఉన్నాడు, అతను చనిపోవటం, దాంతో చర్చలు బ్రేక్ అయిపోయినాయి అన్నమాట. అంటే మార్కాపురంలో బాగా టఫ్ ఉన్న ఏరియాలో మీరు ఒక రాత్రి వెళ్ళి పైన నల్లమల అడవుల్లో కూర్చొని ఒక ఆపరేషన్ కోసం మీరు బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేశారు. కానీ ఒక మేజర్ వ్యక్తి మిస్ అయ్యాడు అక్కడ. ఆ వ్యక్తి ఎవరు, మీరు ఎందుకు మిస్ అయ్యాడు? షాకుమార్ అప్పారావు అండి అప్పుడు. అవును, అంటే అక్కడ ఒక అద్భుతమైన వాతావరణం ఉండేది, పనిచేసే వాతావరణం. లద్దా గారు ఉండేవారు ఫస్ట్లో ఎస్పీగా, నేను అక్కడ డిఎస్పీగా వెళ్ళాను. అక్కడే ప్రమోషన్ వచ్చి అడిషనల్ ఎస్పీ నక్సల్ ఆపరేషన్స్గా ఉండేవాడిని మార్కాపురంలో. లద్దా గారి మీద తర్వాత బ్లాస్ట్ అయింది, ఆయన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా అగ్రెసివ్గా ఉండే వ్యక్తి అనమాట. అండ్ హైలీ కమిటెడ్ మ్యాన్, హైలీ కమిటెడ్, హైలీ ప్రొఫెషనల్ అండ్ చాలా అంటే మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ఆఫీసర్. అంటే అక్కడ ఆ రోజు ఆపరేషన్ బాలసుబ్రహ్మణ్యం గారు మీరు నైట్లో అర్ధరాత్రి కూర్చున్నారు, కానీ షాకుమార్ అప్పారావు ఎలా మిస్ అయ్యాడు అసలు అక్కడ? అంటే బహుశా మీరు చెప్తున్న ఆపరేషన్ అక్కడ నైట్ టైం వాళ్ళు ఏం చేశారంటే డిసెంబర్ 2005 అనుకుంటా అండి, నాకు గుర్తుండి డిసెంబర్ 2005లో వారోత్సవాలను జరుగుతాయి. వారోత్సవాలు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 9 దాకా పీపుల్స్ వార్ యొక్క వారోత్సవాలు జరుగుతుంటాయి. అంటే అప్పుడు ఏది ప్రజా గరిల్లా సైన్యం ఏదో దాని పీజీఏ వారోత్సవాలు అని చేస్తారు. అవి చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు,
సేమ్ లాజిక్. ఆయేషా మీరా కేసు అన్నిటికీ లాజిక్కే వాడాలండి, సింపుల్ కావాల్సింది. సో దీనికి ఏం చేశారు, అన్ని చోట్ల వాళ్ళు వీళ్ళు విలేజ్కి వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టడం అవి చేస్తున్నారు. పుల్లల చెరువు అని అక్కడ ఒక మండలం ఉంది, పుల్లల చెరువు ప్రాంతం. దానికి ఆనుకొని ఉన్నటువంటిది కొంత ఏది వినుకొండకు సంబంధించిన కొంత మండలం ఏదో ఉంది, నాకు పేరు గుర్తులేదు కానీ. సో మండలం వినుకొండ నర్సరావుపేట డివిజన్లో వినుకొండ దగ్గర కొంచెం బార్డర్లో ఉన్నటువంటి ప్లేసెస్లో రోడ్లో. సో వినుకొండ, గుంటూరు వినుకొండ అండ్ ప్రకాశంలో పుల్లల చెరువు, ఈ బార్డర్ అనమాట. అప్పుడంతా హై నక్సల్ ఇది. సో అప్పుడు వీళ్ళు ఊరికి వెళ్ళి జనాలతోటి మీటింగులు పెట్టడం, అక్కడ పాటలు పాడటం ఇదంతా చేస్తూ కొంతమందిని దండించడం, కొట్టడం, చంపటం ఇవన్నీ చేస్తుంటారు అనమాట. చేసేది ఎవడన్నా వీళ్ళు అనుకున్నాడు ఎవడో పలానా వాడు ఏదో భూస్వాములు అంటారో, లేకపోతే వీడెవడో పెట్టుబడిదారు అంటే ఏదో వీళ్ళ లాజిక్ ఏదో ఉంటుంది, వీళ్ళ పర్స్పెక్టివ్. సో దాన్ని బట్టి వాళ్ళు కొంతమందిని చంపటం, కొట్టడం అన్నీ చేస్తున్నారు. ఒక విలేజ్ తర్వాత ఇంకో విలేజ్. వాడు పార్టీ వాళ్ళ మనుగడ కాపాడుకోవాలంటే వాళ్ళు విలేజ్ టచ్ చేయాలి. ఈ ఏ విలేజ్ టచ్ చేశారు, తర్వాత బి విలేజ్ టచ్ చేశారు, ఆ తర్వాత సీకో డీకో ఈకో వస్తాడు కదా. సో ఈ కాకుండా ఏదో ఈ 4-5 విలేజ్లు వస్తారని ఈ 4-5 విలేజ్ల దగ్గర మనం కాపు కాసి కూర్చున్నాం. విలేజ్లోకి ఎక్కడా తెలియకూడదు. విలేజ్లో తెలిసిందనుకోండి వాళ్ళు లీక్ అయిపోతుంది. సో అక్కడ ఆ విలేజ్లో తెలియకుండా ఆ వచ్చేటటువంటి దారులలో మనం అతి కష్టమైన దారి ఒకటి, అంటే మనం ఉండటానికి దాక్కోవడానికి వీలైనటువంటిది గెరిల్లా తంత్రం అనమాట. సో అక్కడ పెట్టుకొని సో అక్కడ పెట్టి దాంట్లో వెయిట్ చేయటం, అంబుష్ కోసం వెయిట్ చేయటం, వీళ్ళు వచ్చినప్పుడు మనం ఉండొచ్చు అనేటటువంటి దాంతో 3-4 దారులు ఎంచుకొని వెయిట్ చేస్తున్నప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగానే ఒక దగ్గరికి వచ్చారు, నైట్ వచ్చారు, రాత్రిపూట అయింది. బట్ వీళ్ళు వాళ్ళైనా కాదని నిర్ధారణ చేసుకోవడానికి మనకు తెలియదు. మేము అనుకున్న కొండ దగ్గర కాకుండా ఇంకో పక్క కొండకు వచ్చి ఉన్నారు నైట్. సో అప్పుడు ఏం చేశారంటే టీంలో కొంతమంది వెళ్ళేసి కింద దిగి కొండ దిగి వెళ్ళి మన నైట్ వెళ్ళి చూసేసి వచ్చి ఇది పోలీసు అది వాళ్ళు నక్సలైట్ దళాలు. నైట్ టైం వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఐడెంటిఫై కారా సార్? నైట్ టైం కనపడరు, కష్టం అవుతుంది. వస్తుంది మాటలు అంతా మనం అనుకున్న కొండ కాకుండా ఇంకోటి ఒక 300-400 మీటర్ల దూరంలో కొండ ఎక్కారనుకోండి, నైట్ టైం చిమ్మ చీకటిగా ఉంటుందండి, ఎవడేంటో తెలియదు. నైట్ విజన్ డివైజెస్ ఉంటాయి, దాంట్లో కూడా ఏదో చిన్న మసకగా కనపడుతుంటుంది కానీ క్లారిటీతో కనపడదు. సో ఈ దిగి వెళ్ళి అక్కడ చూసి వచ్చిన తర్వాత అది మనకి నక్సలైట్స్ అనేది వచ్చిన తర్వాత మొత్తం టీం అంతా వెళ్ళేటప్పటికి కొంచెం తెల్లవారు అవుతున్న టైంలో ఫైరింగ్ చేసినప్పుడు దాంట్లో మెయిన్ లీడర్స్ ఇద్దరు చనిపోయిన తర్వాత షాకిమూర్ అప్పారావు వీళ్ళ టీం అంతా గుంటూరు వాళ్ళు అప్పుడే చాలా విధ్వంసంలో ఉండేవాళ్ళు. చిలకలూరుపేట అప్పుడు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి 7 చంపారు, సిఐ వాళ్ళ తల్లిని చంపడం జరిగింది. ఇదంతా అంటే చాలా విధ్వంసం ఉండేది అసలు. సో ఆ టైంలో అప్పుడు అంటే తెల్లవారుజామున ఆ టైంలో ఫైరింగ్ చేయడం తోటి వాళ్ళు కొంతమంది దొరికారు, కొంతమంది మిస్ అయ్యారు. సో ఇట్లాంటి చాలా ఆ టైంలో రిస్కులు తీసుకోవాల్సిన పరిస్థితులు పోలీసు వైపు నుంచి చాలా ఉన్నాయి. అంటే అది ప్రతి కింద నుంచి హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ నుంచి అందరూ చేశారండి అప్పుడు. సో ఎస్ఐస్ ఉండేవాళ్ళు, కొత్త యంగ్ ఎస్ఐస్ ప్రాణం పెట్టి చేశారనమాట. ప్రాణం పెట్టి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడంతో అక్కడ ప్రాబ్లమ్ని కొంతవరకు. అంటే మార్కాపురం, అదేవిధంగా నర్సంపేట, నెక్స్ట్ మీరు చేసిన మిగతా 3 ఖమ్మం బోర్డర్లో కానీ మీరు చాలా ఎన్కౌంటర్లు చేశారు. ఇందులో మీరు చేసింది రియల్ ఎన్కౌంటర్ అని, ఫేక్ ఎన్కౌంటర్స్ ఏం లేదండి. ఫేక్ ఎన్కౌంటర్స్ అట్లా ఇప్పుడు దానికి అసలు ఒప్పుకోం. అసలు ఫేక్ ఎన్కౌంటర్స్ నాకు తెలిసి అయితే నేను హానెస్ట్గా చెప్తున్నానండి, ఫేక్ ఎన్కౌంటర్ అనేది లేదు అసలు. చేసిన పక్క ఆపరేషనల్ ప్లానింగ్ అంటే కానీ ఎక్కడో పట్టుకొచ్చి తీసుకెళ్ళి అటువంటిది అయితే నేను ఎప్పుడు చేయలేదు. రంగనాథ్ మార్కాపురంలో చేస్తున్నప్పుడు కొన్ని ఫేక్ ఎన్కౌంటర్లు చేశారు. దానివల్ల మేము లడహా మీద దాడి చేసిన తర్వాత కూడా రంగనాథ్ హెచ్చరించాం అనేది అప్పుడు వార్త వచ్చింది. లేదు, ఫేక్ ఎన్కౌంటర్ అనేది ఎన్కౌంటర్ జరిగిందంటే కనుక వీడు ప్రతి ఎన్కౌంటర్ ఫేకే అంటాడు. పీపుల్స్ వారు ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రతి ఎన్కౌంటర్ ఇది ఫేకు ఇదని, ఎందుకంటే వాళ్ళ పార్టీ మనుగడ చూపించుకోవాలి కదా, వాళ్ళు అన్నీ ఫేక్ అని అంటారు. సో న్యాచురల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళల్లో ఆత్మస్థైర్యం పెంచాలి క్యాడర్లో. ఇది ఫేక్ ఎన్కౌంటర్ పట్టుకెళ్ళారని అంటే, అంతేగాని మేము వెళ్ళి రాత్రిపూట అక్కడ అంత చేసాం ఇదంతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీకు ద్వారా చెప్తున్నాను, వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇప్పటికీ తెలియదేమో నాకు తెలిసి. సో వాళ్ళు ఏమనుకుంటారు, పట్టుకున్నారు నైట్ ఏదో వచ్చారు ఇక్కడికి వచ్చి ఏదో పట్టుకొని ఇద్దరిని చంపారు ఇట్లా బయటికి ప్రచారం చేస్తారు. అంటే క్యాడర్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా వాళ్ళు చూస్తారు. దానికోసం మీకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు మీరు ప్రకాశం జిల్లా వార్నింగ్ చూడండి ఏం చేశారంటే, వాళ్ళు వార్నింగ్ ఇస్తారు, మేము వార్నింగ్ ఇస్తామండి. అదేముంటుంది, వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు మేము కూడా ఎంతమంది తీసుకున్నారు పీపుల్స్ వార్నింగ్? ఎన్నిసార్లు వచ్చిందండి వార్నింగ్? వాళ్ళు ఎవరో డీసీ అక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం అప్పుడు లద్దా గారి మీద బ్లాస్ట్ చేసిన తర్వాత నాకు కూడా వాళ్ళు అన్నారనమాట, రంగనాథ్ ఓఎస్డి ఇతను కూడా ఎక్కువ చేస్తున్నాడు, నెక్స్ట్ ఇతను కూడా వదలము, ఇతని సంగతి తెలుస్తామంటే వాడు వదిలేదేంది మేము చూస్తామని చెప్పి మేము అన్నాం.
ఇప్పుడు నాకు ఫోన్లో చేశారు అప్పుడు ఒకటి ముఖ్యమైన సంఘటన కూడా ఏంటంటే మా ఎస్ఐ ఉన్నాడు ఖమ్మంలో నాయక్ అని ఉండేవాడు. అతను ఇప్పుడు సింగరాయకొండలోనే ఎక్కడో పనిచేస్తున్నట్టుంది. అతను ఎస్ఐకి ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇదేంటంటే బెదిరిస్తున్నాడు ఎస్ఐని. ఆ వాయిస్ నేను ఎక్కడో విన్నాను. అతను టాప్ నక్సలైట్ లీడర్ అనమాట. ఆ వాయిస్ విన్న ఇదైతే వెంటనే నాకు ఎస్ఐ నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ నాకు ఎవడో బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి, నేను అంటే మేమనుకున్నా అంటే బయట ఉంటారు కదండి, ఓపెన్ ఉంటారు, కేడర్ ఉంటారు, ఈ వీరాసం వాళ్ళు ఇట్టోళ్ళు ఎవరో ఇంటర్లే బయట వాళ్ళు ఏపీసీఎల్సీ ఇట్టోళ్ళు ఉంటారులే బెదిరిస్తున్నారేమోలే అని చెప్పి నాకు ఫోన్ నెంబర్ ఈ నాయక్ నేను మాట్లాడుతానని చెప్పాను. నాయక్ అతను అప్పుడే వచ్చిన కొత్త చేరిన కుర్రవాడు, 2002 బ్యాచ్ ఎస్ఐ, 2005లో ఇదంతా, 2005 2006లో. సో అయితే అప్పుడు మేము జస్ట్ ఆ టైంలో ఫోన్ చేసి నాయక్ చెప్తే నేను వెంటనే నా ఫోన్ నెంబర్ తీసుకుని నేనే ఫోన్ చేసేవాళ్ళకి. చేస్తే అతను మాట్లాడుతుంటే అతను నేను పలానా ఓఎస్డీ అని అర్థమైంది, అడిషనల్ ఎస్పీ అని. నన్ను ఏరావరా అని మాట్లాడుతుంటే అతను గొంతు నేను గుర్తుపెట్టాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మీట్స్లో కానీ అక్కడ వాయిస్ బట్టి నేను గుర్తుపెట్టాను. నా దగ్గర రికార్డు ఉండేది, అది ప్లే చేస్తూ వింటుండేవాడిని, మైండ్లో రిజిస్టర్ అయిందన్నమాట. అరే నువ్వు పలానా వాడివి కదా అని అన్నాను. అనగానే షాక్ అయ్యాడు. షాక్ అయితే నేను ఇక వెంటనే వాడు నిజమైన టాప్ లీడర్ అనమాట. ఇక అప్పుడు మాట నేయాల్సింది, వాడు నన్ను చంపితే నువ్వు నన్ను చంపేది, నీ సంగతి చూస్తాను ఇట్లా మాట పెరిగింది. సో అది అంటే అదొక అంటే చెప్తున్నాను అనమాట. అంటే ఆ టైంలో వేడిలో చాలా జరుగుతాయి అనమాట. చంపుతా అంటే రిస్క్ అందరూ చేస్తారు, నాతో పాటు ఎస్పీ గారు, లేకపోతే కింద ఉన్న డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు, హోంగార్డు, ప్రతి వాళ్ళు రిస్క్ తీసుకొని చేశారండి. ప్రాణం అనమాట. అంటే ఏదో అటు ఇటు మీరు కొంచెం చిన్న రాంగ్ స్టెప్ వేస్తే ప్రాణం పోద్ది అనమాట. సో దీన్ని ఎందుకు చేసాం, ఇదంతా చేస్తుందంటే ఏంటంటే ఆ ప్రాంతం మళ్ళీ సురక్షితంగా ఉండాలి. మొన్న ఈ మధ్య ఇప్పుడు వెళ్ళాను మార్కాపురంకి, చాలా 10 ఏళ్ల తర్వాత వెళ్ళాను. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అదే అడవుల్లో నుంచి వెళ్ళాను, హాయిగా వెళ్ళాను. ఇంతకుముందు అట్లా పరిస్థితి లేదు, వెళ్ళే పరిస్థితి లేదన్నమాట. బండ్లు వెళ్ళాలంటే చీకట్లో వెళ్ళాలి, బండ్లు మారుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అంతా మధ్యలో ఆగుతూ అక్కడ ఏదో అడవుల్లో కాస్త ఆగి పక్కన ఏదో పిక్నిక్ లాగా చేసుకుంటూ అట్లా వెళ్ళాం సరదా. సో ఒక ప్రాంతం అంతా ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది అన్నమాట. సో మన కాంట్రిబ్యూషన్ ఊరిన వృధాగా పోలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాంతంలో చాలా సుభిక్షంగా అంటే హాయిగా ఉంది, అక్కడ పీస్ఫుల్గా ఉన్నారనేది. బట్ నక్సలైట్ దీంట్లో అంటారా, వాళ్ళు కొన్ని ఏదైతే సమస్యలు రైజ్ చేస్తున్నారో ఆ సమస్యలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెరిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ కొంత ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని లేపుతారు, దాన్ని అడ్రస్ చేయగలిగేటువంటి సిస్టమ్ కూడా ఉండాలన్నమాట. సో మనం ఏంటంటే అక్కడ బీదవాళ్ళని దోచుకుంటున్నారు అనేది ఉన్నాయనుకోండి, మీరు బీదవాళ్ళని కాపాడేటటువంటి స్టేజ్ మనం నక్సలైట్లని తీయటం అనేది దాంతో పరిష్కారం కాదన్నమాట. అక్కడ సామాజిక సమస్యని, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను అన్నింటినీ కూడా తీసుకుంటూ బీదవాళ్ళ పక్షాన ఉండి మనం చేస్తే కనుక నక్సలైట్స్ అవసరం ఏముంటుందండి. ప్రభుత్వం అక్కడి వరకు వెళ్ళాలి, ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, బీదవాళ్ళని దోచుకునేటటువంటి దీన్ని మనం వీలైనంత వరకు మనం అక్కడ పోలీసు వ్యవస్థ కానీ కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా అధికారులు పథకాలతో పాటు ఈ అన్నిటిని కూడా మనం అడ్డుకోగలిగితే చేయగలిగితే కనుక అంటే చాలా ప్రోయాక్టివ్గా చాలా మనం ఏంటంటే డెప్త్ ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఊరిని ఏదో మనం ఏదో నక్సలైట్ని చంపేసి అక్కడ పరిస్థితులు అక్కడ రానివ్వకూడదు. అక్కడ పరిస్థితులు గొప్పవాడు బీదవాడిని దోచుకునేటటువంటి పరిస్థితి అక్కడ ఉందనుకోండి, ఎప్పుడైనా రేపు నక్సలిజం వస్తుంది. ఈరోజు పోయింది రేపు వస్తాడు మళ్ళీ. సో ఆ పరిస్థితులు మనం ఎప్పుడైనా అడ్రస్ చేయాలన్నమాట. మీరు 3 ప్రాంతాల్లో బాగా మావోయిస్ట్ ఎఫెక్టివ్గా పనిచేశారు, కానీ అక్కడ మీరు ఎస్ఐబి సహకారం తీసుకోకుండా ఎస్ఐబి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ని దాన్ని విభేదించి మీరు ఒక ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నారు. అంటే మీరు ఒక ముళ్ళగా వెళ్ళారు అనేది వాళ్ళ వాదన. అది లేదండి, మీకు మరి ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ మీకు ఈ వాదన అట్లా ఏమి ఒక ఎన్కౌంటర్లో మీరు మాత్రం ఎస్ఐబి ఇన్ఫర్మేషన్ని పక్క పెట్టి మీరు వెళ్ళారు. ఎస్ఐబి అట్లా ఏం లేదు, కానీ అంటే ఒక రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తాయండి. వచ్చిన ఎన్కౌంటర్ మీరే సక్సెస్ అయ్యారు, ఎస్ఐబి ఇన్ఫర్మేషన్ అట్లా ఏం లేదు. అట్లా మనం ఏంటంటే ఒకటి అనేది అనడానికి లేదు, కానీ సో మనం ఏం చేయాలంటే అందరూ ఎస్ఐబి ఇస్తారు, లోకల్లో ఇంటెలిజెన్స్ ఇస్తారు, పోలీస్ ఇస్తారు, అందరినీ కలుపుకొని ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని ఏరియాస్లో మనం అనుకున్న కొన్ని అవుతాయి, కొన్ని అనుకునే అవ్వవు అనమాట. ఇట్లా అయింది. పువర్టీ ఎన్కౌంటర్ వాజ్ క్లాసిక్ ఎన్కౌంటర్ అనమాట. ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు అదొక మంచి ఎన్కౌంటర్, అంటే మంచి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళాం. అందరూ కలిసి ఏజెన్సీ చేసాయి. ఎస్ఐబి అనేది చాలా ఇంపార్టెంట్ ఏజెన్సీ, చాలా అసలు మెయిన్ పోలీస్, లోకల్ పోలీస్ కానీ ఎస్ఐబి చాలా స్ట్రాంగ్ అండి. అందులో మన అప్పుడు ఏపీలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్ఐబి, ఏపీలో ఉన్న ఎస్ఐబి చాలా స్ట్రాంగ్ అనమాట. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ముందు మామూలు పోలీస్ ఇన్ఫర్మేషన్ అంత స్ట్రాంగ్గా ఉండదు అనమాట. సో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని అన్నింటినీ తీసుకుంటారు, అన్నింటినీ తీసుకుని ఒక ఎస్పీగా అక్కడ ప్లాన్ చేయాలన్నమాట. ప్లాన్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి గ్రేహౌన్స్ వాళ్ళు ఉంటారు, అందరినీ కలుపుకుంటూ మనం ఆపరేషనల్ ప్లానింగ్ చేసి సో కొంత రిస్క్ తీసుకొని చేయాలన్నమాట. ఎందుకంటే అది మేము అప్పుడు చేసిన పువర్టీ ఎన్కౌంటర్ దాంట్లో ఒక RI చనిపోయాడు. చాలా
అత్యంత బాగా క్లోజ్ అయినటువంటి ఒక ఆర్ఐ గ్రేవన్స్ డిప్యూటీ అసాల్ట్ కమాండర్ అంటారు ప్రసాద్ అని, అనకాపల్లి అవును ప్రసాద్. చాలా ఎందుకంటే అంతకుముందు నేను గ్రేవన్స్ నుంచే చేసి వచ్చాను. అతను నాకు బాగా ఆప్తుడు, బాగా తెలిసిన వాడు. సో అతను అక్కడ చనిపోవడం జరిగింది ఆ ఎన్కౌంటర్లో. సో చాలా బాధాకరమైన విషయం అనమాట అది. ఏంటంటే నాకు ఆ 10 మంది చనిపోయిన నక్సల్స్ దాని నుంచి వచ్చిన ఎన్కౌంటర్ నుంచి వచ్చిన దానికంటే వచ్చిన ఒక ఏంటంటే ఏది సాధించామనే ఫీలింగ్ కన్నా మా ఆర్ఐ చనిపోయాడనే బాధ అది ఎప్పుడు అది ఉంటుందన్నమాట. బట్ ఇన్ఫర్మేషన్ ఎవరు అనేది అది పోలీస్ ఇన్ఫర్మేషన్ అండి. సో మీకు చెప్పింది ఎవరో ఇది ఎస్ఐబి ఇది కాదు, లేదా అది కాదు ఇది కాదు, లేదా ఎవరనేది అవన్నీ బయటికి రకరకాల మాటలు ఉంటాయి, అవన్నీ తీసుకోకూడదు. మనం ఏంటంటే పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద జరిగిన ఆపరేషన్ అనమాట. అంటే ఛత్తీస్గఢ్ ఖమ్మంలో బార్డర్లప్పుడు మీరు చాలా ఎన్కౌంటర్ చేశారు, బాగా నెట్వర్క్ కూమింగ్ వెళ్ళారు, ఒక సక్సెస్ అయ్యారనే విషయం మాత్రం ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు మీరు ఒక మైనస్ కూడా ఒకటి ఉందనిపిస్తుంది. మీరు చేయని కేసు ఒకటి, అంటే ఒక కేసు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, అది ఇంకా కంప్లీట్ కాలేదని, ముత్తూట్ ఫైనాన్స్లో కేసు. అసలు మీరు దాన్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళలేకపోయింది? లేదండి, ముత్తూ ఫైనాన్స్లో దొంగతనం అయింది. అది ఎక్కడంటే మధిర అనే టౌన్ ఉండింది అక్కడ. దాంట్లో ఒక నైట్ ఒకతను వచ్చేసి మొత్తం అక్కడ తాళాలు బాలు కొట్టి లోపలికి వెళ్ళి అదంతా మొత్తం దాదాపు 5-6 కేజీలో ఎంతో దాదాపు చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి చాలా కేజీల బంగారం దొంగతనం అయిందన్నమాట. సో దాంట్లో కొంత సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి, కానీ అతను మాస్క్ కట్టుకోవటం కొంత అదంతా చాలా ట్రై చేసాం, దానికి ఒక టీం పెట్టాము, కొన్ని నెలల పాటు ట్రై చేసాం. అన్ని చోట్ల మనం సక్సెస్ఫుల్ అవుతామని అనడానికి లేదు. సో ఇందాక నేను అన్నది అదే, ఆయేషా మీరా కేసులో మేము సక్సెస్ అయ్యామేమో, కానీ వేరే కేసెస్లో కూడా నేను ఆ టైంలో నాకు స్ట్రైక్ కాలేదు. ఆ తర్వాత కూడా అది ఇంకా డిటెక్ట్ అయినట్టు లేదనుకుంటా కేసు, ఇప్పటికీ అట్లానే ఉన్నట్టుంది. బట్ ఏదేమైనా కానీ ఎస్ కొంత అసంతృప్తి ఉంటుందన్నమాట. మనం చేసిన కేసెస్లో క్రాక్ చేయలేకపోయిన కేసెస్ కొన్ని ఉంటాయి. సో అప్పుడు కొంచెం అరే మనం చేసుంటే బాగుండేది కదా అనేది ఉండేది. దాని మీద ఒక పూర్తి టీం పెట్టి చాలా వైపుల నుంచి అనలైజ్ చేయటం చేసాం ఆ కేసుని. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసినా కానీ కూడా మనకి అవ్వలేదు, వర్కౌట్ కాలేదు. అంటే ఖమ్మంలో ఒక కేసే కాకుండా మీరు కొంతమందికి ఒక్కొక్క వర్గానికి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొంతమంది ల్యాండ్ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు, సెటిల్మెంట్ చేయించేవారు, కొంతమంది ఎస్ఎల్ తప్పి చేయించేవారు అని ఒక ఎలిగేషన్ ఉంది. లేదండి, అది చాలా రాంగ్ ఎలిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేనేంటంటే బీదవాళ్ళ ఇందా మీరు చెప్తున్నారు ఏది అంటే మీరు పర్టికులర్గా బీసీ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఎస్సీ ఎస్టీ సపోర్ట్ చేసేవారు, వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళనే వెనకేసుకొచ్చేవారు రంగనాథ ఖమ్మంలో అనేది ఒక ఆరోపణ. లేదండి, బీసీ ఎస్సీ ఎస్టీని వెనకేసుకు రావడం అనేది ఇష్యూ బేస్డ్గా ఉంటుంది అన్నట్టు, అంతేగాని వెనకేసుకు రావడం అనేది ఎందుకు ఇది అనేది ఉంటుందండి. సో బీదవాళ్ళకి ఏంటంటే ఎవరు అండుంటారు అనేది ఒకటి ఫస్ట్ వచ్చేది అనమాట. బీదవాళ్ళకి పలికే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి న్యాయం అయినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. సెటిల్మెంట్లు ఇది అనేది అసలు ఎటువంటి పరిస్థితులు అట్టాడు వాళ్ళు ఎంతమంది సస్పెండ్ చేసాం అక్కడ, మీరు అది కూడా తెలుసుకోవాలి. అక్కడ ఎంతమంది సస్పెండ్ చేసాం, పోలీస్ అధికారుల మీద రిజిస్టర్ కూడా చేసాం కేసెస్. సో అట్లాంటి అది దానికి ఇది ఉండదు. మీకు అక్కడ ఏంటంటే ఎవరైనా కనుక ఈ ముసుగులో చేస్తుంటారు, అంటే ఏంటంటే చట్టం అనే ముసుగులో లేకపోతే ఏంటి ఇదంతా బయటికి చూపించే ఆ ముసుగులో ఉండేవాడు అది తప్పు పడతాం అన్నమాట. సో ఇప్పుడు ఎవరో అక్కడ పెద్దవాడితోటి మీరు లాలుచి పడిపోయి పోలీసు వాళ్ళు అక్కడ ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందనుకోండి, పెద్దవాళ్ళతో లాలుచి అయ్యేటటువంటి సిస్టమ్తో ఉంటే కనుక అప్పుడు ఇవన్నీ వస్తారన్నమాట. ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఎవరో ల్యాండ్ మాఫియాని పెంచి పోషిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళంతా కుమ్మక్కయ్యి వాళ్ళు ఏంటంటే అక్కడ పోలీస్ సపోర్ట్ తీసుకుంటే అప్పటిదాకుండా దాన్ని అక్కడ కోర్టు నుంచి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తారు. ఇద్దరు కొట్టుకుంటుంటారండి, సపోజ్ నా ల్యాండ్ ఉందని నేను అమెరికాలో ఉన్నాను, నాకు సంబంధం లేకుండా అక్కడ మీరును ఇంకొకళ్ళు వెళ్ళేసి కోర్టు ఆర్డర్ తీసుకొస్తారు, ఏ బి ఇద్దరు కలిసి తీసుకొస్తారు, తెచ్చి ఒక చిన్న ఇంజెక్షన్ అంటారు, అది తీసుకొచ్చి పోలీస్ దగ్గరకు వచ్చి పోలీస్ ఏంటి మేము సైలెంట్గా ఉంటాం ఇట్లా అనేది అన్నప్పుడు అది తప్పట్టేవాడు. అంటే పోలీసు వాళ్ళు మనం కుమ్మక్కు అవ్వకూడదు అనేది అది చేసినప్పుడు కొంచెం మీరు ఎక్కడైతే మీరు మార్పు చేయాలని ప్రయత్నం చేశారో మన మీద బురద పడటం చాలా తప్పదు. సో మీరు మార్పు అక్కడ ఏంటి అప్పటిదాకా ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ అక్కడేది ఎంట్రెన్చ్డ్ అంటే స్ట్రాంగ్ ఎంట్రెన్చ్డ్ ఉన్న ఇంట్రెస్ట్ని మీరు ఢీకొంటున్నప్పుడు తప్పకుండా మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు రెడీ అయ్యే ఉంటాను నేను, ఇప్పుడు కాదు ముందు కూడా ఎప్పుడైనా కానీ కూడా అది రెడీ అవుతాం అన్నమాట. ఎందుకంటే మీరు అది తట్టుకోకపోతే నేను ఇందాక చెప్పాను ఈ నక్సలైట్ ఏరియాలన్నింటిలో పనిచేసినప్పుడు అక్కడ నక్సలిజం రావడానికి ఇటువంటి పరిస్థితులే కారణం. ఎందుకంటే మీరు అక్కడ బీదవాళ్ళు వాళ్ళని ఇట ఎవడైతే కనుక స్మార్ట్గా ఉన్నారో తెలివిగా ఉండి చట్టం ముసుగులోనో లేకపోతే ఇంకేదో ముసుగులో తీసుకొని వాళ్ళు లాలూచి పడి మొత్తం అక్కడ దోచుకుంటున్నారో అది దానివల్ల అక్కడ నక్సలైట్ ఉద్యమాలు అనేది వచ్చారన్నమాట.
సో నేను పనిచేసిన దానికి ఇంకా అర్థమే లేదనమాట. నేను ఖమ్మంలో మీరు పనిచేస్తున్న టైంలో ఒక భాను సూరి కేసులో భాను వెపన్ లైసెన్స్ కూడా ఖమ్మం నుంచి వచ్చింది. అది లేదండి, మీరు ఇచ్చింది కాకుండా మీ మధ్యలో ఏమైనా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయించడం కానీ చేశారని? లేదండి, అది బహుశా అది నేను రాకముందు అక్కడ అయి ఉండొచ్చు, నాకు ఐడియా కూడా లేదు ఆ కేసు గురించి. దీని తర్వాత అండి మీరు కాకినాడలో పనిచేస్తున్నప్పుడు ప్రధానంగా మీ పై అధికారి మీద ఒక ఎలిగేషన్ పెట్టారు. ఇప్పుడు అది చాలా మొత్తం స్టేట్ వైడ్గా జరిగింది. ఒక ఆయిల్ మాఫియా కేసుని బ్రేక్ త్రూ చేశారు. నేనంటే ఇంకా ఐ డోంట్ థింక్ అది దాని గురించి మాట్లాడటం కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే వాట్ ఎవర్ అప్పుడు జరిగింది ఆ కేసు చెప్పడం జరిగింది. అసలు ఆయిల్ మాఫియా కేసుని బ్రేక్ త్రూ చేసి తర్వాత అక్కడ ఉన్న పంపకాల్లో తేడాల మధ్యనే ఇద్దరి మధ్యన పై అధికారికి రంగనాథ్కి మధ్యన డిస్ప్యూట్స్ వచ్చాయనేది వచ్చింది. మీరు కూడా పై అధికారుల మీద మీరు డీజీ వరకు కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత ఇంకొక ఆఫీసర్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం. అప్పుడు ఐ థింక్ ఏలూరు రేంజ్ డిఐజీ రవిగుప్తా గారు రిపోర్ట్ రావడం, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కానీ ఎందుకు ఆ కేసు సైలెంట్ అయిందండి? లేదు, అబ్సల్యూట్గా అది మీరు అన్నట్టు ఏదో అక్కడేదో మా ఇద్దరి మధ్యలో విభేదాలు అట్లా అదేం కాదండి, అట్లేం లేదు. ఫస్ట్ ఏంటంటే ఆ కేసు అందరు సీనియర్ ఆఫీసర్స్ నాలెడ్జ్లో ఉండంటే దొంగతనాలు అవుతుంటాయి. అక్కడ ఆయిల్ లైన్ ఒకటి వైజాగ్ నుంచి ఆయిల్ పైప్ లైన్ ఒకటి వెళ్తుంటుంది, ఏది హైదరాబాద్ కోసం. దాని నుంచి ఆ పైప్ లైన్ నుంచి దానికి హోల్స్ వేసి ఏది ట్యాంకులు కూడా ఆయిల్ దొంగతనం చేస్తుండేవాడు. చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నారా అనేది అది చేస్తున్నప్పుడు కొంత అక్కడ లోకల్గా ఉన్న కొంత నెట్వర్క్ బ్రేక్ అయిందనమాట. అంటే ఇటువంటి దాన్ని చేసేవాడు దానికి ఏం చేసేవాళ్ళు, డ్రిల్ వేసి ట్యాంకర్స్ని తీసుకెళ్ళి ఎక్కడో పొలాల్లోనో లేదా అడవుల్లోంచి పైపులు వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ట్యాంకర్ తీసుకుని వెళ్తుండేవాడు. సో దీన్ని అప్పుడు డిఐజీ రవిగుప్తా గారు అప్పుడు ఉన్నారు, ఆయన ఉండి మనం ఎటైనా ఇది కట్టడి చేయాలని రాజమండ్రిలో మీటింగ్ పెట్టి కూడా చెప్పారనమాట. పెట్టినప్పుడు మేమంతా దానికి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసుకొని అందరం కూడా దాంట్లో చేసినప్పుడు ఆ టీం అంతా కూడా మొత్తం ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని కొంత ఏంటంటే అక్కడ జరిగినటువంటి లోకల్ కొంత నెక్సెస్ ఉన్నాయన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అది చేసే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి